అమ్మ మీరు 38 సంవత్సరాల నుంచి మీరు అమ్మకి సేవ చేస్తున్నారు. ఇక్కడ సింహవాణి అమ్మవారికి సేవ చేస్తున్నారు. మీకెట్లా అనిపిస్తది? అమ్మవారు ఎప్పుడైనా కలలొచ్చిందా? వస్తది. ఆమె లేనిదే నా బతుకు లేదని చెప్తున్నా కదమ్మా! ఆమె వస్తది. ఆమె ఏది చెప్తే అది అంటే ఇప్పుడు అయితది మీరు నాకు. రంగం భవిష్యవాణి చెప్పే ముందు అమ్మవారి ఆజ్ఞ ఉండాలని అంటారు. అమ్మవారొచ్చి ముందు ముందు ఏం జరుగుతున్నాయి అనేది మీకు చెప్తదా? చెప్తది. ఇప్పటికైనా గాని ఏమన్నా జరిగేది ఉంటే నా కళ్ళలో చెప్తది. అది అంత గుర్తుండది. మళ్ళీ తర్వాత అయినాక అరే! ఆ రోజు కలబడ్డది కదా! ఈ రోజు అయిందన్నట్టు అనిపిస్తది నాకు. ఈ అమ్మవారు మన ఒంటి మీద వచ్చినప్పుడు మనకేమైతదమ్మా అసలు? అంటే ఎట్లా అనిపిస్తది? ఎట్లా మీకెట్లా అనిపిస్తది? ఆ! అనిపిస్తదంటే జర ఇట్లా గుమ్ములాగొచ్చి నిశలాగా ఎట్లనో అనిపిస్తది. చెప్పలేము అట్లా అనిపిస్తది. కానీ బలం ఉంటది. మాట్లాడుతున్నామా, మనం ఏం చేస్తున్నామా అంత ఇది ఉండదు. అయితే అమ్మ ఇప్పుడు అమ్మవారికి తొలి బోనం అనేది కుమ్మరుల వంశస్థులు సమర్పించడం జరుగుతది. ఇదొక ఆనవాయితీగా వస్తుందని నేనిన్న ముచ్చట ఇది. అయితే ఇప్పుడు ఈ కుమ్మరుల బోనం ఫస్ట్ ఎట్లా అమ్మవారికి సమర్పిస్తారో, అట్లనే రంగం భవిష్యవాణి చెప్పడం అనేది ఎరుపుల హ్మ్. వృత్తులు ఎవరైతే ఎరుపులలో ఉన్నారో మా వాళ్ళ వంశస్థులే రంగం భవిష్యవాణి చెప్పడం జరుగుతదంటారు. అసలు దీనికి కథ ఏంది అసలు? దీని కథ ఏంది? అంటే 12 మంది పనోళ్ళు అంటే ఏర్పులోళ్ళకు రంగం ఉంటది. బైండ్లోళ్ళకు జంబేక కొట్టేదుంటది. ఆహ్, అర్జెంట్స్‌కు అది డప్పు కొట్టేదుంటది. మంగలోళ్ళకు అది మంగళ బాజుంటది. అట్లా ఉండే. నేను జేసినప్పుడు చూసిన. నాకు అంతకుముందు ఏంది తెలవలేదు. నేను జేసినప్పుడు పనోళ్ళందరూ నాకు ముంగట పెట్టి పాపం అన్నీ చూపెట్టిర్రు. వాళ్ళు గూడా చచ్చిపోయిండ్రు. అప్పటి నాకు తెలుసు. ఇట్లా మంగలోళ్ళుంటరు, సాకలోళ్ళుంటరు, తొట్టెల చేసేటోళ్ళు, మేదరోళ్ళుంటరు, అందరుంటరు. కానీ బోనం మాత్రము కుమ్మరోళ్ళే చేస్తారు. కుమ్మరోళ్ళ బోనం ఎక్కినంకనే అందరు బోనాలెక్కుతాయి. కానీ ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు వేరే వేరే చేస్తుండ్రు. ఇంటే ఇప్పుడు అమ్మవారికి బోనం ఎక్కాలంటే ఐదర్ శివసత్తులు ముంగటుండాలె, అమ్మవారికి ఎత్తుకోవాలి. ఆ పోతురాజులుండాలె. అది లేకుండా సత్యాన బోనం అంటారు. శివసత్తులు కూడా కుండలో బోనాలు తీయాలని అంటారు. ఎక్కిస్తుండ్రు. ఆ! కానీ కుమ్మరోళ్ళ బోనం ఎక్కిస్తుండ్రో లేదో తెలుస్తలేదు గానీ శివసత్తులు ఎక్కిస్తుర్రు బోనాలు. అయితే అమ్మ ఇప్పుడు మీరు ఇంత చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాల నుండి మీరు చేస్తున్నా అంటున్నారు. మీకు ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ నుండి గాని, ప్రభుత్వం తరఫు నుండి గాని మీకు ఇప్పటి వరకు ఏం లేదంటున్నారు. సో మీ డిమాండ్స్ ఏంది? మీరేం అడుగుతున్నారు ప్రభుత్వానికి? మీరేం అప్పుడు కోరుకుంటున్నారు? అమ్మ నేను ఈడ లాల్ దర్వాజ చేసేటప్పుడు మీటింగ్‌కు పిలుస్తుర్రు. సాలార్జంగ్ మ్యూజియంకు మీటింగ్‌కు పిలుస్తుర్రు. వాళ్ళ అంటే ఎప్పుడు తెలంగాణ వచ్చినాకనా? ఆన్ ఆహ్, రాకముందు, రాకముందు. రాకముందు కూడా పిలిచిండ్రు. ఉమ్మడి తెలంగాణ ఆ! వచ్చినాక కూడా ఒకసారి, 2 సార్లు పిలిచిండ్రు. అంతకుముందయితే మీటింగ్ గూడోళ్ళు పిలుస్తుర్రు. గూడోళ్ళు పలానా దగ్గరికి రావాలమ్మా అంటుండ్రు. మళ్ళా కమిషనర్ ఆఫీస్‌కు ఈడ ఉన్నది కదా! ఆడికి పోతుంటిమి. మళ్ళా అట్లా పిలుస్తుర్రు. ఇప్పుడు పిలుస్తలేరు. పిలుస్తలేరు. అంటే మన తెలంగాణ వచ్చినాక పిలుస్తలేరా? రాష్ట్రం ఏర్పడిన తర్వాత? తెలంగాణ వచ్చినాక ఒకసారి, 2 సార్లు పోయినా. ఆడికెళ్ళి పిలుస్తలేరు. పోలీసోళ్ళే వచ్చి కనుక్కుంటారు. కనుక్కొని పేర్లు రాసుకుంటారు. అదే ఎక్కడెక్కడ చేయాలని గుళ్ళ పేర్లు రాసుకుంటారు, పోతారు. ఆ రోజు పోలీసోళ్ళు వస్తారు.